బీసీలను ఎట్లా మభ్య పెట్టుకుంటూ వచ్చారు 1952 నుంచి పుంజాల శివశంకర్ రాసిన ఒక ఆయన జీవిత చరిత్రలో ఆ ఒక్కటే ముగింపు అనే దాంట్లోంచి ఇప్పుడు చివర్లో ఉన్నటువంటి కొన్ని పేజీలు మీకు వివరిస్తా. రెడ్లు 1952 నుంచి బీసీలను ఏ రకంగా మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారో ఇందులో ఉంటుంది క్లియర్గా. దయచేసి మీరు చదవకండి, నేను చదివి వినిపిస్తా, కనీసం వినండి. ముక్తాయింపు బీసీల కోసం నేనేం చేశాను అని పుంజాల శివశంకర్ గారు, ఈ మామిడిపల్లి బిడ్డ, ఈ బీసీ బిడ్డ తన జాతి కోసం, తన జాతి భవిష్యత్తు కోసం అమృత్సర్ రైల్వే స్టేషన్ బయట బూట్లు షూస్ పాలిష్ చేసిన అంబేద్కర్ బీసీలకు ఆయన ఏం చేసిండో, ఆయన ఎంత తపన పడ్డాడో ఒకసారి చూడండి. బీసీ కమిషన్ గురించి కలిసినప్పుడు, నేను జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసినప్పుడు గురించి నన్ను ఆశీర్వదించారు. అది ఎలా పనిచేసిందంటే అదొక అద్భుతం. వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మొట్టమొదటి కమిషన్ 1953లో నెహ్రూ ప్రభుత్వ పాలనలో ఏర్పాటైంది. ఎప్పుడు? 53లో. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులకే కాక ఇంకా సాంకేతికంగా విద్యాపరంగా వెనుకబడిన పరిస్థితుల్లో జీవిస్తున్న ఇతర కులాల పరిస్థితిని అధ్యయనం చేయడమే ఈ కమిషన్ లక్ష్యం. అదే కాకా కలేకర్ కమిషన్. ఎప్పుడు? 1953లో కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేసిరు. కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషన్ తన అధ్యయనాన్ని పూర్తి చేసి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని 1955లో వార్త వెలువడగానే నేను ఆనందంతో ఉబ్బి తబ్బిపోయాను. వెనుకబడిన తరగతుల కోసం వచ్చిన ఒక చారిత్రాత్మకమైన అవకాశంగా నేను భావించాను. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఢిల్లీ బయలుదేరడానికి ట్రైన్ ఎక్కాను. నాతో పాటు రమ్మని వెనుకబడిన వర్గాల నాయకులైన కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, బొజ్జం నరసింహులను కూడా కోరాను, ఒప్పించాను కూడా. నలుగురం కలిసి వెళ్లాల్సిన సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మేము బయలుదేరాల్సిన రోజునే ఆయనకు శ్వాసకోశ సంబంధమైన రుగ్మత ఏర్పడింది. ఢిల్లీ చేరగానే మేము ముగ్గురం చాలా అవస్థలు పడి ఎవరెవరి ద్వారానో ప్రధానమంత్రి నెహ్రూ దగ్గరికి వెళ్ళగలిగాం. ఆయనను తీన్మూర్తి భవన్లో కలిసి వెనకబడిన వర్గాల దయనీయ పరిస్థితులను వివరిస్తూ కాకా కలేకర్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయవలసిందిగా అభ్యర్థించాం. ఎవరు? పి శివశంకర్. పండిత్ నెహ్రూజీ మా ఆరాటాన్ని, ఆవేదనను సావధానంగా విని అర్థం చేసుకున్నారు. మీరు వెళ్ళి దేశీయాంగ శాఖ మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ గారిని కూడా కలవండి, ఇదే విషయం ఆయనకు కూడా వివరించండి అన్నారు నెహ్రూజీ. ఇక ఆ సందర్భంలోనే నేను హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి నమోదు చేసుకున్న యువ న్యాయవాదిగా నన్ను పరిచయం చేసుకున్నాను. ఆయన చిరునవ్వుతో నా భుజం తట్టి నాకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆశీర్వదించారు. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం కదా. నేను ఎన్నడూ ఊహించని విధంగా 2 దశాబ్దాల తర్వాత నేను హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని అవ్వటం, కొంతకాలానికి దానికి రాజీనామా చేయడం, మళ్ళీ న్యాయవాది వృత్తిలోకి దిగి అదే నెహ్రూజీ కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీకి న్యాయం జరగడం కోసం న్యాయస్థానంలో పోరాడడం, చివరికి ఆవిడ మంత్రివర్గంలోనే న్యాయశాఖ మంత్రిగా కీలక బాధ్యత స్వీకరించడం జరిగింది. ఎంత విచిత్రం! పుంజాల శివశంకర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిండు. అయ్యి ఏం చేసిండో చూడ్రి. ఈ కోర్టులలో జరిగిన బీసీలకు అన్యాయం మీద ఏ రకంగా చేసిండో ఒకసారి చూడ్రి. ఇగో, అమృత్సర్లో డిగ్రీ తీసుకొని నేను 1949లో హైదరాబాద్ తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే చేసిన పని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో దరఖాస్తు చేశాను. 1952లో నాకు లా డిగ్రీ వచ్చింది. వెంటనే హైదరాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్లో లాయర్గా నమోదు చేయించుకున్నాను. నేను కోరుకున్న BA ఆనర్స్ అమృత్సర్ నుంచి తీసుకున్నాను. కానీ నాకు అత్యంత ప్రియమైన నా పెద్దన్న జగనన్నను కోల్పోయాను. అందరూ అన్నదమ్ముల్లోకి మా ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండేది. కారణం, ఇద్దరం ఒకే రకమైన జీవిత విలువలను పంచుకున్నాం. మేము తప్పించిన విలువల్లో ఇద్దరం కోరుకున్నది ఒకటి ఉంది, బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. మా జగనన్న చనిపోయాక ఇది నా గుండెల్లో మరింత బలంగా నాటుకుపోయింది. ఈ జగనన్న ఎవరంటే పుంజాల శివశంకర్ గారి అన్న. పుంజాల శివశంకర్ గారి అన్న దేశం కోసం పోరాటం అమృత్సర్లో ఉంటే, అమృత్సర్లో అన్న దగ్గర పోతే అక్కడే అన్నకు సేవ చేయడానికి పోయి పైసలు లేక బూట్లు పాలిష్ చేసి బతికినటువంటి జీవనం గడిపినటువంటి శివశంకర్ గారు వాళ్ళ అన్న చనిపోతే తీసుకొస్తేందుకు డబ్బులు లేక అక్కడనే ఒక తన పూడ్చిపెట్టిండు ఆ శివశంకర్ గారు. మా జగనన్న చనిపోయాక ఇది నా గుండెలో మరింత బలంగా నాటుకుపోయింది. జగనన్న నాకు మార్గదర్శి. అతని తపన, ఆరాటం, లక్ష్యం నెరవేర్చాలన్న తహతహ నాలో పెరుగుతూ వచ్చింది. తాను ఇప్పుడు నా కళ్ళ ముందు లేడు, ఇక ఎప్పటికీ నాకు కనబడు. అయితే ఏంటి, జగనన్న గుండె చప్పుడు నాకు ఇప్పటికీ వినబడుతూనే ఉంది. తన ఆర్తి జ్వాలలు నా గుండెల్లో మండుతూనే ఉన్నాయి. ఇక చూడండి, ఇక ఇక్కడ నుంచి స్టార్ట్. 1952లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో
లాయర్ శ్రీహర్రావు దేశపాండేకి జూనియర్గా చేరాను. రాజ్యాంగం చట్టాల మీద ఆసక్తి కొద్దీ మా సీనియర్ కేసుల చిట్టాలో అలాంటి కేసులు ఏవైనా ఉంటే తీసుకొని అధ్యయనం చేస్తుండేవాడిని. అలా రాజ్యాంగ సంబంధిత చట్టాల అధ్యయనం చేస్తున్న కొద్దీ నాకు అర్థమవుతూ వచ్చిన విషయం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి బీసీలు మోసపోతూ ఉన్నారు. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల విషయం స్పష్టంగా నిర్వచించారు. బీసీల విషయంలో అలా జరగలేదు. వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులన్నీ నిర్వచించారే తప్ప అందుకు తగినట్టుగా వాళ్ళకి చట్టపరమైన రాజ్యాంగపరమైన ఆసరా మాత్రం లభించలేదు. వాళ్ళు తమ వెనుకబడిన తరగతులను ఎలా అధిగమిస్తారు? రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. దాని ప్రకారం భారత సమాజంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సదుపాయాలు కల్పించదలిస్తే అందుకు రాజ్యాంగంలోని అధికరణం కానీ అధికరణం 29లో గల నిబంధన కానీ అడ్డుపడవు. అంతే. చూసిరా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇదేమో రాజ్యాంగంలో ఉన్నటువంటి మాట శివశంకర్ గారు చెప్తా ఉన్నాడు. రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. దాని ప్రకారం భారత సమాజంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సదుపాయాలు కల్పించదలిస్తే అందుకు రాజ్యాంగంలోని ఈ అధికరణం కానీ అధికరణం 29లో గల నిబంధన కానీ అడ్డుపడవని చెప్పినాయి. ఏమేమంటుండు? భారత రాజ్యాంగంలో ఇట్లా రాసిర్రు బీసీలకు ఇయ్యాలని, అట్లా అడిగేటోని అరెస్ట్ చేయాలని చెప్పిండు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఇక అడ్డుపడవు అంతే. అలా చెప్పి వదిలేశారా కానీ బీసీల పరిస్థితులు మెరుగుపడడానికి ఎటువంటి కార్యాచరణ కానీ రాజ్యాంగం సూచించలేదు. బీసీల కర్మని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. ఈ రాష్ట్రాలలో ఎవడుంటాడా ముఖ్యమంత్రి? ఈ అగ్రవర్ణాలు. వీళ్ళెందుకు చేస్తారా మనకు? ఇక్కడ నేను లా విద్యార్థిగా ఉన్నప్పుడే రాజ్యాంగంలోని వెలితిని గమనించాను. నేను లా పట్టా తీసుకొని లాయర్గా ప్రపంచం చూడడం మొదలుపెట్టాక క్రమంగా ఈ వెలితి ఎలా కోట్లాది మంది బీసీలకు నాతో సహా అవకాశాలను దూరం చేస్తుందో తెలుస్తున్న కొద్దీ నాలో కసి పెరిగి సాగింది. నేను ఎలాగైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేలా అవకాశాలు కల్పించేందుకు శ్రమించాలన్న ఆతృత నాలో పెరుగుతూ వచ్చింది. ఎక్కడ మొదలు పెట్టాలి అని ఆయనలో ప్రశ్న మదనం స్టార్ట్ అయ్యి లాయర్గా నేను ఏం చేయగలనో దాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. ఒకసారి ఈ స్పష్టత నాకు వచ్చిన తర్వాత యువ లాయర్గా ఉన్న రోజుల నుంచే నా జీవిత ఆశయాలు రెండు. ఒకటి, ఒక మంచి లాయర్గా గుర్తింపు పొంది న్యాయమూర్తి కావడం. రెండోది, రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం సాధించే దిశగా పోరాటం చేయాలి. అప్పటి నుంచి నా ప్రతి ఆలోచన ప్రతి అడుగు అటువైపే నడుస్తూ వచ్చాయి. ఆ లక్ష్యానికి నేను బానిసైపోయాను. నేను మొదట చేసిన ఉద్యోగంలో నా బాస్ శ్రీ మాడపాడి హనుమంతరావు నా పనితీరుతో చాలా ఆనందపడ్డాడు. ఆయన నగర్ మేయర్గా పనిచేసినప్పుడు నేను ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే కాక ఒక న్యాయ సలహాదారు వంటి పాత్ర కూడా పోషించాను. ఆయనకి ఆధారపడదగిన సేవా సలహాలను అందించడం ద్వారా ఆయన మెప్పు పొందాను. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి అనేటువంటి నరరూప బీసీ రాక్షసుల పాత్ర ఎట్లుంటుందో మీరు ఒక్కసారి చూడండి. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీల జాబితా ఉండేది. కానీ అప్పటికి హైదరాబాద్ రాష్ట్రం ఇంకా భారత్ రిపబ్లిక్లో విలీనం కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ చట్టాలకి నిజాం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. నా అభ్యర్థన మీద మాడపాటి హనుమంతరావు గారు నాకు భారత్లో హైదరాబాద్ విలీనం తర్వాత ముఖ్యమంత్రి అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావుని కలవడానికి అవకాశం కల్పించారు. హనుమంతరావు గారి మాటలకి బూర్గుల వారు ఎంతో విలువనిచ్చేవారు. అసలు బూర్గుల వారిని న్యాయవాద వృత్తి వదిలేసి ప్రజా జీవితంలోకి రమ్మని ఒప్పించిందే మాడపాటి హనుమంతరావు. బలహీన వర్గాల ప్రయోజనాల గురించి ఆలోచించడంలో నాతో భావసారూప్యం ఉన్న మరికొంతమంది మిత్రులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల వారి కార్యాలయంలో కలిశాను. వెనుకబడిన తరగతులకు సంబంధించి రాజ్యాంగంలో ఏమని ఉందో వివరిస్తూ దాని ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించి అర్హులైన కులాలతో రాష్ట్ర జాబితా ఒకటి తయారు చేయించి ప్రకటించాలని మా వినతి పత్రంలో కోరాం. రాజ్యాంగంలో ఏముందంటే సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలు అని రాసి వదిలేసిరు గంతే. వాళ్ళు ఎవరని ఏం చెప్పలేదు రాజ్యాంగంలో. వాళ్ళు ఎవరనేది తయారు చేసేందుకు పుంజాల శివశంకర్ గారు స్టార్ట్ చేసిండు వర్క్. తరగతులని చెప్పారు కానీ కులాలని చెప్పలే ఎక్కడ. అయితే ఈ వెనకబడిన ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా తయారు చేయడం ప్రారంభించిండు పుంజాల శివశంకర్ గారు. కొన్ని మాసాలు గడిచాయి. మా అభ్యర్థన మీద ఎలాంటి పురోగతి కనిపించలేదు. మేము మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసాం. మరోసారి మా అభ్యర్థన నొక్కి చెప్పాం. ఆయన నిజాయితీగా ఒక విషయం చెప్పారు. మీ అభ్యర్థన చదివానయ్యా, కానీ మీ అభ్యర్థన అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు ఏవీ లేవు. పని ఎలా మొదలు పెట్టాలి? రాజ్యాంగంలో బీసీలు అనేటువంటి వాళ్లకు ఎక్కడ ఒక నిర్వచనం లేకుండా పోయింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో రాసే దాంట్లో ఒక్క బీసీ కూడా లేడు. అప్పుడు
ఈ మధ్యలో 1953లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది. ఎస్సీలు ఎస్టీలు కాక సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచించడం ఈ కమిషన్ లక్ష్యం. అలా శ్రీ కాకా కలేకర్ చైర్మన్గా తొలి వెనుకబడిన తరగతుల కమిషన్ అవతరించింది. శ్రీ కలేకర్ స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీకి దగ్గర అనుచరుడు. అందుకే ముఖ్యమంత్రితో మేము చెప్పాం, శ్రీ కలేకర్ కమిషన్ ఎలాంటి మార్గదర్శక సూత్రాలతో ముందుకు వెళ్తుందో కనుక్కొని అదే విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించవచ్చు కదా అని శివశంకర్ గారు బూర్గుల రామకృష్ణారావు గారికి చెప్పిండు. ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల చాలా సానుకూలంగా స్పందించారు. ఆ మార్గదర్శక సూత్రాల ఆధారంగా చాలా వేగంగానే రాష్ట్ర ప్రభుత్వం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాల జాబితాను వెలువరించింది. కలేకర్ కమిషన్ దేశమంతటా పర్యటించి అన్ని రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన కులాలను గుర్తిస్తూ 1955లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాపై తన నిర్ణయాన్ని నాంచి చివరికి 1961లో తిరస్కరించింది. మనకు గుర్తింపు బీసీలు ఎవరయ్యా ఈ దేశంలోని కాకా కలేకర్ కమిషన్ మొత్తం దేశమంతా తిరిగి గీళ్ళు బీసీలు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వానికి ఇస్తే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం దాని ఇనుపపెట్టెలో దాచిపెట్టి 5-6 ఏళ్ళు తర్వాత దీన్ని తిరస్కరిస్తున్నామని తీసేసారు. ఇది మొదటి దెబ్బ బీసీలకు. ఇక చాలా వరకు వెనుకబడిన తరగతులు ఏవి తరగతులు అనేవి వాళ్ళ కులవృత్తుల ఆధారంగా నిర్ణయించబడ్డాయి. అప్పటికి రాష్ట్రం 3 ప్రాంతాలుగా ఉండేది. అప్పుడు హైదరాబాద్, అవి తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక. ఆ 3 ప్రాంతాల్లోనూ ఇలాగే కులవృత్తుల ఆధారంగా బీసీల జాబితా తయారైంది. ఉదాహరణకి తెలంగాణలో తాటికల్లు తీసేవారిని గౌడ్ అంటారు. అదే వృత్తిలో ఉన్న వాళ్ళని మరాఠ్వాడ, కర్ణాటకలో మాత్రం బండారి, కలాల్, ఈడిగా అంటారు. ప్రభుత్వ జాబితా ప్రకారం వీళ్ళంతా బీసీలే. వాళ్ళందరినీ ఒకే గ్రూప్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇలా చేయటంలో ఏం జరిగిందంటే ఒకే కుల వృత్తిలో ఉన్న వాళ్ళు ఒక ప్రాంతంలో సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది ఉన్నా అదే వృత్తి వాళ్ళు మరొక ప్రాంతంలో వెనుకబడి ఉన్నారు. కానీ ఆ వృత్తిని బట్టి మాత్రం ఆ కులం రాష్ట్ర స్థాయి జాబితాలో వెనుకబడిన కులంగానే ప్రకటించబడింది. ఉదాహరణకి మున్నూరు కాపుల విషయంలో తీసుకుందాం. వీళ్ళు తెలంగాణలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వ్యవసాయదారులు. కానీ మరాఠ్వాడలో మున్నూరు కాపులు బాగా అభివృద్ధి చెందిన కులస్తులు. ఇదే సమయంలో మరాఠ్వాడలో తోటమాలి వృత్తిలో ఉండే మహాత్మా జ్యోతిరావు పూలే వంటి వాళ్ళు వ్యవసాయదారులు కారు, కానీ వ్యవసాయ అనుబంధ రంగమైన ఉద్యానవన రంగంలో పనిచేస్తున్నారు అన్న కారణంతో వాళ్ళని తెలంగాణలో మున్నూరు కాపులతో సమానంగా చేశారు. బీసీల ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న నాయకులకు ఒక మనోవికాసం కలిగింది. 1954లో అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వాళ్ళు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ, బొజ్జం నరసింహులు, గౌతు లచ్చన్న. అయితే అప్పటికి ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి ఉంది. దాంతో పై 3 నాయకులు బీసీల కోసం 3 వేర్వేరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో తాము 3 సంఘటితమైతే బలం పెరుగుతుందని మనోవికాసం పొంది ఒకటే సంస్థగా ఏర్పడ్డారు. అప్పటికే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక బీసీ జాబితా విడుదలయ్యేందుకు చేసిన కృషి ఫలించిందన్న ఆనందంలో నేను నా మిత్రులు కలిసి ఒక బీసీల సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ప్రధాన వక్తలుగా పైన చెప్పిన 3 ఆహ్వానించాం. బావసారూప్యంగా నా మిత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు. ఆ సభ బాగా జరిగింది. న్యాయవాదులు, బీసీ న్యాయవాదులు. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో బీసీ జాబితా తయారు చేయించగలిగాం అన్న మా ఉత్సాహం చాలా త్వరగానే నీరు గారిపోయింది. ఎందుకంటే 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. దీంతో దక్షిణాదిన తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అప్పటి వరకు హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉండేవి కదా. వాటిలో మరాఠ్వాడాని మహారాష్ట్రలో కలిపేశారు. అక్కడ మరాఠీ, ఉర్దూ 2 మాట్లాడేవారు. కర్ణాటక ప్రాంతాన్ని పూర్తిగా కర్ణాటక రాష్ట్రంలో కలిపేశారు. దాంతో బొంబాయి రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం మరింత విస్తరించబడ్డాయి. ఆంధ్ర, తెలంగాణ కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ ప్రాంత వాసి అయిన శ్రీ ఇక్కడ ఎంటర్ అయ్యింది దుర్మార్గుడు. ఆంధ్ర, తెలంగాణ కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతవాసి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిని చేసి బూర్గుల రామకృష్ణారావుని కేరళ రాష్ట్రానికి గవర్నర్గా పంపింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూడరిగా శ్రీ నీలం సంజీవరెడ్డి తిరుగులేని పెత్తందారులా వచ్చారు. ఎట్లొచ్చిండు? తిరుగులేని పెత్తందారుల ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. అయితే బలహీన వర్గాల పట్ల చాలా అసహనంతో ఉండేవారు. రెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించేవారు. ఇది ఆయన చేతల్లో కొట్టొచ్చినట్టు కనబడేది. 1953లో హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల ప్రభుత్వం రూపొందించిన బీసీల జాబితాకి 1956 వరకు ఎలాంటి గ్రహణం పట్టలేదు, నడిచింది అది. కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడి శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ జాబితాను సవాల్ చేస్తూ ఎవరో హైకోర్టులో పిటిషన్ వేశారు. అట్లా నీలం సంజీవారెడ్డి అనేటువంటి దొంగ, ఓ దుర్మార్గుడు, బీసీల రాక్షసుడు, బీసీల పాలిట రాక్షసుడు అయిన నీలం సంజీవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించండి దేని మీద బీసీల జాబితా మీద. ఇవాళ రేవంత్ రెడ్డి వేయించినట్టు అంతే. జాబితా తయారైన 3 సంవత్సరాల వరకు దాన్ని పట్టించుకోకుండా నీలం సంజీవరెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే దానిపై కేసు వేశారంటే దాంట్లో రాజకీయ ప్రమేయం ఉందని నేను భావించాను. ప్రభుత్వం న్యాయవాదులు కూడా కేసును బలహీనంగా వాదించడంతో బలహీనంగా వాదిస్తారు కేసులు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆ జీవోలోకి
ఏది ఆ ఇంప్లీడ్ ఎందుకైనా తెలుసా? ఈ రెడ్లే వాదిస్తా ఉన్నారు, బలహీనంగా వాదించగలని చిక్కుడు ప్రభాకర్ అనేటువంటి బీసీ బిడ్డను పెట్టి బలంగా వాదించడం కోసం నేను పెట్టిన. ఏది ఆడ ఇంప్లీడ్ అయినా కేసును బలహీనంగా వాదించడంతో బీసీ జాబితాను హైకోర్టు కొట్టేసింది. ఎవరు? నీలం సంజీవరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఎంటర్ అయి కొట్టేపించాడు. దాంతో అప్పటి వరకు నాలో అనుమానంగా ఉన్న నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరి పూర్తిగా బలపడింది. 1960లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ పదవీకాలం ముగింపుకొచ్చింది. ఆ స్థానంలో శ్రీ నీలం సంజీవరెడ్డిని పార్టీ ఎంచుకుంది. అప్పటికి నా సొంత ప్రాక్టీస్ బాగా పుంజుకుంది. నేను వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం న్యాయపరంగా రాజ్యాంగపరంగా పోరాడే లాయర్గా ఒక ముద్ర పడడంతో నాకు అదే వర్గాలలో ప్రచారం కూడా పెరిగింది. నిజంగా కూడా నా కక్షిదారులు 60 నుంచి 70% వరకు బలహీన వర్గాల వారే ఉండేవారు. దాంతో నా మిత్ర బృందంలో పెరుగుతున్న సభ్యులు కూడా ఎక్కువగా ఆ వర్గాల నుంచి పెరుగుతూ వచ్చారు. నేను కోరి ఎవరిని పిలిచింది లేదు, కానీ నా పనితీరు వాళ్ళని సన్నిహితుల్ని చేయడం నాకు ఆనందమే. అలా నాకు మిత్రులనే వారిలో శ్రీ చక్రపాణి ఒకరు. ఆ తర్వాత ఆయన కాలంలో కాంగ్రెస్ పార్టీలో చాలా ఎదిగారు. ఆయన కూడా ఒక లాయరే. అప్పట్లో నడుస్తున్న రాజకీయ చరిత్ర గురించి ఆయన ద్వారా చాలా విషయాలు తెలిసేవి. ఆయనే చెప్పారు, సంజీవరెడ్డిని పార్టీ అధ్యక్షుని చేస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తున్నారో తెలుసా? మళ్ళీ ఆయనే చెప్పారు, సంజీవరెడ్డి తన రెడ్డి అనుయాయుల్లో ఎవరో ఒకరిని సీఎంగా కూర్చోబెట్టాలని చూస్తున్నారు, కానీ అధిష్టానం మాత్రం దామోదరం సంజీవయ్యను ఎస్సీని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. అప్పుడప్పుడే నాకు రాజకీయాలు అర్థమవుతున్నాయి. చూసిరా, నీలం సంజీవరెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ దేశాధ్యక్షుడిగా పోయే టైంలో నీలం సంజీవరెడ్డి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోస్టును మా రెడ్లకే ఇయ్యాలని తాకట్టు పెట్టిండట. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇది దామోదరం సంజీవయ్యకి ఇయ్యాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇక ఇక్కడ జరిగింది చూడు. శ్రీ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1960లో మళ్ళీ నేను నా మిత్ర బృందం వెళ్ళి సంజీవయ్య గారిని కలిసి బీసీ వర్గాల జాబితా వ్యవహారాన్ని ఆయన ముందు పెట్టాం. ఆయన విషయం అర్థం చేసుకోవడం, తాజాగా మళ్ళీ బీసీల జాబితా తయారు చేయించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగేదాకా వెంటబడ్డాం. గతంలో బూర్గుల వారు ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసిన జాబితా హైదరాబాద్ రాష్ట్రం కోసం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో బీసీల ప్రయోజనాల కోసం అడుగుతున్నాం. అలాగే ఉత్తర్వులు వెలువడ్డాయి. దామోదరం సంజీవయ్య బీసీల జాబితా తయారు చేయడం కోసం జీవో ఇచ్చిండు. ఓకే అన్నాడు. ఇదిలా ఉండగా సంజీవరెడ్డి గారి గురించి చక్రపాణి గారు చెప్పిన విషయాలు నాకు ఆసక్తి కలిగించాయి. ఆయన మాటల్లో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా వెళ్తున్న సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా తన స్థానంలో కేవలం ఒక రెడ్డి కులస్తుని కూర్చోబెట్టాలని మాత్రమే చూడలేదు, తనకు అనుకూలుడైన రెడ్డి రావాలని తాపత్రయపడ్డారు. పైగా దళితుడైన దామోదరం సంజీవయ్య గారి అభ్యర్థిత్వాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఇద్దరు రాయలసీమ వారే. సంజీవరెడ్డి గారిది అనంతపురం జిల్లా, సంజీవయ్య గారిది కర్నూలు జిల్లా. రాయలసీమలో వర్గ పోరాటాల కారణంగా ఇద్దరికిద్దరు ఆధిపత్య పోరాటం సాగించారు. 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలే రాజధాని. కర్నూలు అతిపెద్ద వ్యాపార కేంద్రం. ప్రైవేట్ బస్ ఆపరేటర్ రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. సంజీవరెడ్డి గారిని వ్యతిరేకించే బస్ ఆపరేటర్లు సంజీవయ్య గారికి మద్దతునిచ్చేవారు. శ్రీ సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి న్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తన పదవి కాలం పూర్తి కాగానే శ్రీ సంజీవరెడ్డి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మళ్ళీ సీఎం అయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడగానే శ్రీ నీలం సంజీవరెడ్డి సంజీవయ్యకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సంజీవయ్య గారికి కర్నూలు జిల్లా మీద రాజకీయంగా చాలా పట్టుంది. ఇది సంజీవరెడ్డి భరించలేకపోతున్నారు. అందుకే 1962 ఎన్నికల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వీలైనంత ఎక్కువగా తన అనుయాయులకే టికెట్లు లభించేలా ఆయన తన పలుకుబడిని ఉపయోగించారు. నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై మొత్తం రెడ్లకు టికెట్లు ఇచ్చిండట. కానీ ఆ అభ్యర్థులలో అధిక శాతం మంది సంజీవయ్య గారి అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. ఇదేలా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు సంజీవరెడ్డి గారి అనుయాయులకే ఎక్కువ రావడంతో సంజీవయ్య గారి అనుయాయులు ఇతర పార్టీల అభ్యర్థులుగానో స్వతంత్ర అభ్యర్థులుగానో పోటీ చేశారు. వాళ్ళ చేతుల్లో ఓడిపోయిన రెడ్డి కులస్తులలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, సంజీవరెడ్డి గారి అల్లుడు రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. పైగా పుండు మీద కారం చల్లినట్టుగా గెలిచిన సంజీవయ్య వర్గీయులు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కూడా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు అలా నడుస్తుండగా జాతీయ స్థాయిలో బీసీల వర్గీకరణపై కాకా కలేకర్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేంద్రం తిరస్కరించింది. 1961 ఆగస్టు 14 నాటి లేఖ ద్వారా రాష్ట్రాలు తమ బీసీ వర్గీకరణల జాబితాను సొంతంగా తయారు చేసుకోవాలి. అయితే కేవలం కులాన్ని బట్టి కాక ఆర్థికంగా వెనుకబడిన తనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది, ఆక్రోశం కలిగించింది. ఇదేమిటి ఇలా జరిగింది? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగంలో బీసీలు అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలని కదా నిర్వచించబడింది. ఆర్థికంగా వెనుకబడి ఉండడం ప్రాతిపదిక అన్న మాటలు రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడా పేర్కొనలేదు. ఆర్థికంగా వెనుకబడి అంటే అగ్రకులంలో పుట్టి
పైసలు లేకపోయినా అతను బీసీగా గుర్తించ అట్లా చేశారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు తెచ్చారు కదా ఈడబ్ల్యూఎస్. ఇగో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు 1961లో వేసిన బీజం అది. ఈడబ్ల్యూఎస్ తో పాటు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కూడా. ఈడబ్ల్యూఎస్ అంటే ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఈబీసీ కూడా ఉన్నది ఇప్పుడు ఇంకో కథ. రైట్ గా ఇక్కడ శ్రీ సంజీవ్ రెడ్డి ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాసిన లేఖ 1962లో కొత్త ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి ముందుకు రాగానే ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి సంజయ్ గారు జారీ చేసిన బీసీ జాబితా ప్రక్రియ ఉత్తర్వులను రద్దు చేశారు. అలా చేసి అంతకుముందు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న బీసీల జాబితా తెప్పించమని ఆదేశించారు. అధికారులు తెప్పించారు. అలా వచ్చిన 2 జాబితాల్లో కలిపి మొత్తం బీసీ కులాలు 160కి పైగా ఉంటే ఇదేమిటయ్యా ఎన్ని ఉన్నాయి, నిజమైన బీసీలు ఎవరో అధ్యయనం చేయండి, మొత్తం జాబితా 90కి దాటకుండా చూడండి, చూసుకో ఈయన లెక్క పెట్టినట్టుగానే 90కి దాటకుండా చూడండి అని చెప్పి అని అధికారులు సంజీవ్ రెడ్డి గారు ఆదేశించారు. అంతే, నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలేవి లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆర్థికంగా వెనుకబడి ఉండడం ప్రాతిపదికన జాబితా తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ బాధ్యత నిర్వహిస్తున్న కింది అధికారులు గతంలో బూరుగుల వారి హయాంలో, సంజీవయ్య గారి హయాంలో నేను పడిన తాపత్రయం, నా ప్రయత్నాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అందుకని కొత్త జాబితా తయారులో వాళ్ళు నా సహాయం కోరారు. నేను వాళ్ళకు ఒక విషయం స్పష్టం చేశాను. బీసీల జాబితా తయారు చేయాలంటే ముందుగా ఆయా రాష్ట్రాల సామాజిక, విద్యాపరమైన, ఆర్థికపరమైన వెనుకబాటుతనాన్ని నిర్ధారించేలా ఒక అధ్యయనం జరగాలి. అలాంటి అధ్యయనం ఆధారంగా తయారయ్యే జాబితా మాత్రమే ఎలాంటి కోర్టులోనైనా, ఇగో ఇక్కడ చూడండి, బీసీల జాబితా తయారు చేయాలంటే ముందుగా ఆయా వర్గాల సామాజిక, విద్యాపరమైన, ఆర్థికపరమైన వెనుకబాటుతనాన్ని నిర్ధారించేలా ఒక అధ్యయనం జరగాలి. ఇదే డెడికేట్ కమిషన్. ఈయన 1960లో చెప్పిండు, ఎవరు, శివశంకర్ గారు. అలాంటి అధ్యయనం ఆధారంగా తయారయ్యే జాబితా మాత్రమే ఎలాంటి కోర్టులోనైనా, ఎలాంటి పరీక్షనైనా తట్టుకొని నిలబడగలదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బలహీనమైన జీవో ఇచ్చిందని చెప్పిన కదా, శివశంకర్ గారు చెప్పినటువంటి పక్కా డాటాను తయారు చేసి ఇవాళ నిలబడేది అది. పైగా ఈ జాబితా నిజాయితీని కూడా ఎవరు ప్రశ్నించరు. అట్లా అవకాశం. నేను ఇంత స్పష్టంగా వివరించి చెప్పినా అధికారులు పాటించడానికి ధైర్యం చేయలేకపోయారు. ప్రధాన కారణం జాబితా త్వరగా తయారవ్వాలని ముఖ్యమంత్రి నుంచి వస్తున్న ఒత్తిడి. నాకు ఇది నచ్చలేదు. కానీ నేను దూరంగా ఉంటే బీసీలకు న్యాయం జరగదేమోనన్న బెంగ వెంటాడుతుంది. కోర్టులో చుక్కెదురవుతుందేమోనన్న ఆరాటం తరుముతోంది. సరే, ఏ మేరకు న్యాయం చేయగలనో, శాస్త్రబద్ధంగా జాబితా తయారయ్యేలా సహకరించగలనో ఆ మేరకు చేయాలన్న కృతనిశ్చయంతో రంగంలోకి దిగాను. నా వైపు నుంచి న్యాయస్థానాల్లో శల్య పరీక్షలు తట్టుకొని నిలబడగలిగేలా కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశించుకున్నాను. వాటి ప్రకారం బీసీ వర్గాల్లో చేర్చదగిన ప్రతి బీసీ కులానికి సమర్థనీయమైన కారణాలను జతపరుస్తూ ఒక జాబితాను తయారు చేశాను. ఇలా చేస్తున్నప్పుడే ఆంధ్ర ప్రాంత కాపు కులానికి చెందిన కొందరు న్యాయవాద మిత్రుల్ని, కాపుల్ని బీసీ జాబితాలో చేర్చడానికి తగిన కారణాలు తయారు చేసి ఇవ్వండి అని అడిగాను. పాత జాబితాలో కాపులు బీసీ జాబితాలో ఉన్నారు, కానీ ఇప్పుడు తయారయ్యే జాబితాకి ఒక శాస్త్రబద్ధత ఉండాలి కదా. అయితే ఆంధ్ర ప్రాంత కాపులు అప్పటికే బీసీలలో ఉన్నారు, అది నిలుపుకోవడానికి ఏముందా మీ దగ్గర రాసియండి అంటే, అయితే ఆంధ్ర ప్రాంత న్యాయవాద మిత్రుల కాపుల్ని బీసీల జాబితాలో చేర్చాలన్న నా ప్రతిపాదన అవమానకరంగా తోచింది, తిరస్కరించారు. నేను ఆశ్చర్యపోయాను. సీనియర్ న్యాయవాదులు నా సూచనని పరిహాసించారు. కాపుల్ని ఎలా బీసీలో చేర్చాలంటున్నారు, మీకేమైనా మతిపోయిందా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు, ఇలా వ్యాఖ్యానించారు. వాళ్ళలో ఒక ఆయన కాపుల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమించారు. ఇక్కడ ఆయన పేరు ప్రత్యేకంగా ఉదహరించడం వాంఛనీయం కాదనుకుంటాను. కోస్తాంధ్రాలో కాపులు ఆయా ప్రాంతాల అలవాటును బట్టి కాపులు అని, తెలగ అని, బలిజ అని పిలువబడుతుంటారు. ఉత్తరాంధ్రలో అయితే తూర్పు కాపులు అంటారు. రాయలసీమ అంతటా బలిజ అనే పిలుస్తారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటున్న శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు వచ్చి నన్ను కలిశారు. ఆయన చాలా రాజకీయ అనుభవం గడించిన వ్యక్తి, నిశ్చితమైన ఆలోచన దృష్టి గలవాడు. శివశంకర్ గారు, మీరు బీసీల కోసం, బీసీ జాబితా తయారీ కోసం తీవ్రంగా పనిచేస్తున్నారని విన్నాను. మా తూర్పు కాపులను కూడా బీసీల జాబితాలో చేర్పించండి అని కోరారు. తన వాదాన్ని సమర్థించే గణాంకాలను కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన తాపత్రయం నాకు అర్థమైంది. రాష్ట్ర బీసీల జాబితాలో చేర్చాలంటే తూర్పు కాపులకు సంబంధించిన చరిత్ర, గణాంక వివరాలు వగైరా అంశాలన్నీ తీసుకొచ్చి చట్టపరంగా ఎలాంటి పదజాలంతో అర్థవంతంగా కనిపించాలో ఆ పనంతా చేశాను. ఏ కోర్టు ముందుకు వెళ్ళినా కేసు నిలబడాలి కాబట్టి న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలించాలి. అలా చేసి చివరికి తూర్పు కాపుల్ని కూడా బీసీల జాబితాలో ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి జాబితా సమర్పించాను. నా శ్రమ ఫలించింది. నాకు ఆనందం కలిగించే అంశాల్లో తూర్పు కాపులను కూడా సాంఘికంగా, విద్యాపరంగా బీసీలో చేర్చగలగడం కూడా ఒకటి. ఇవాళ తూర్పు కాపులు బీసీల హోదాతో తమకు చెందాల్సిన ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కానీ కాపులు ఎక్కడున్నారు? బీసీ హోదా కోసం ఇప్పుడు పోరాడుతున్నారు. తూర్పు కాపులకు ఆ హోదా లభించడానికి మూల కారకుడు గొర్లె శ్రీరాములు నాయుడు గారు. ఆయన చొరవ వల్లనే కదా నేను తూర్పు కాపులను బీసీ జాబితాలో పొందుపరిచేటట్టు ప్రయత్నం చేయగలిగినాను. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీసీ జాబితా తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఒకే వృత్తి లక్షణాలున్న కులాలను, ఇగో చూడండి, ఒకే వృత్తి లక్షణాలు ఉన్నటువంటి కులాలను వాటి సామ్యులు
ఆధారంగా బీసీ జాబితాలో చేర్చాలనుకున్నాం. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేశాం కదా. తెలంగాణలోని గౌడలను, రాయలసీమలోని ఈడిగలను, ఆంధ్రాలోని శెట్టి బలిజను వాళ్ళ కులవృత్తి కళ్ళు గీయడంలో సారూప్యతను బట్టి ఒకే శ్రేణిలో తీసుకువచ్చాం, బీసీలలోకి తీసుకొచ్చిండ్రు ఈ ఆధారంగా. అందువల్ల ఇప్పటికే బీసీలుగా పరిగణించబడుతున్న కులాలన్నీ ఆ హోదాని దక్కించుకున్నాయి, లేకపోతే దక్కకపోయేది. ఆ రోజు శివశంకర్ గారు ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గౌడ్లుగా ఒకే దాంట్లోకి చేర్చడం వల్ల ఇలా గౌడ్లకు రిజర్వేషన్ బీసీలలో దక్కుతా ఉంది. ఒక్క గౌడ్లే కాదు, మొత్తం అందరిది కులాన్ని హోదాని దక్కించుకున్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న తెలంగాణలోని మున్నూరు కాపు కులస్తులు, ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు కూడా బీసీ హోదాను దక్కించుకున్నారు. కానీ కాపుల విషయంలో జరిగిందేంటి? హైదరాబాద్లో శ్రీమంతులుగా స్థిరపడిన కొద్దిమంది కాపు పెద్దల అహంభావం వల్ల విద్యాపరంగా, సాంఘికంగా వెనుకబడి ఉన్న అధిక శాతం కాపులు బీసీ హోదాను కోల్పోయారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పేద కాపుల పరిస్థితిగతులు హైదరాబాద్లో భవంతుల్లో ఉన్న శ్రీమంత కాపులకు ఎలా అర్థమవుతుంది? ఇప్పటి కాపుల్లో అధిక శాతం వెనుకబడి ఉన్నారు కదా. చాలాసార్లు ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు కలుక్కుమంటుంది. ఇప్పుడు ఎవరి మీద నిందలు వేయడం నా అభిమతం కాదు, కానీ కొన్ని వాస్తవాలను పరచలేం. 1962లో ముఖ్యమంత్రిగా వచ్చిన నీలం సంజీవ్ రెడ్డి కానీ, 1983లో ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్టీ రామారావు కానీ బీసీలను, ఇతర బలహీన వర్గాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు తప్ప వాళ్ళ జీవితాలను ఉద్ధరించడానికి చేసింది మాత్రం శూన్యం. తాజాగా బీసీ జాబితా తయారు చేస్తామంటూ వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే ఉపయోగపడ్డాయి. అలాంటి గొప్ప ఆలోచనలు వాళ్ళకే వస్తాయో లేక రాజకీయ సలహాదారులు ఇస్తారో కానీ తాజా జాబితా తయారు చేస్తామంటూ తమ దాతృత్వాన్ని చాటుకోవచ్చని, అలా ఓట్లు గుంజుకోవచ్చని, తర్వాత ఎలాగో కోర్టుల్లో ఆ జాబితా హేతుబద్ధత వీగిపోతుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కథనే అప్పుడు వీళ్ళు చేసిరు. అదే పరంపర కొనసాగిస్తున్నట్టు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బీసీల కోసం కష్టపడుతున్నామన్న భ్రమ కల్పించడం వల్ల రాజకీయ ప్రయోజనం పొందాలి. అదే సమయంలో రాజకీయంగా వాళ్ళు ఎదగకుండా కోర్టులు అడ్డుపడినా కూడా తమ కోసం పాపం ప్రభుత్వం చాలా కష్టపడిందన్న సానుభూతి దక్కాలి. ఇదంతా జరిగింది. ఇదంతా ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. మేము బీసీల జాబితా తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి మెడికల్, ఇతర వృత్తి కోర్సులో రిజర్వేషన్లు ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది ఛాలెంజ్ చేయబడింది. విచారణ న్యాయమూర్తి పింగ్లే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వచ్చింది. ఆయనకున్న వీర కులాభిమానం గురించి అందరికీ తెలిసిందే. ఆ కాలానికి చెందిన చాలా మందికి ఉన్న లక్షణం ఇది. అదే సమయంలో బలహీన వర్గాల పట్ల ఆయనకి దురాభిమానం కూడా అలాగే ఉండేది. ఈ న్యాయ నిపుణులతో గతంలో నేను ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా నేను ఈ కేసు బీసీలకు అనుకూలంగా గెలిచి తీరాలని పట్టుబట్టి వాదించాను. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించి తీరాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా దామోదరం సంజీవయ్య అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి, భారత ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు న్యాయమూర్తుల కులపక్షపాతం మీద ఫిర్యాదు చేసిండు. కులాల మీద న్యాయమూర్తులు కులపక్షపాతం మీద. ఆ ముగ్గురు అప్పటి ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి చంద్రారెడ్డి, ఇతర న్యాయమూర్తులు పింగ్లే మోహన్ రెడ్డి, శ్రీ రాజు, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తుల కులపక్షపాత వైఖరి వాళ్ళ తీర్పులో కూడా ప్రతిబింబిస్తోంది అని ధైర్యంగా భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిండు దామోదరం సంజీవయ్య. ఫిర్యాదు చేయగలిగిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య. మెడికల్, ఇతర వృత్తి కోర్సులో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం 1963 జూన్ 21న ఇచ్చిన జీవో నెంబర్ 1886ని అదే సంవత్సరం సెప్టెంబర్లో హైకోర్టు కొట్టేసింది. ఈ రిజర్వేషన్ల ఉత్తర్వుల జారీ రాజ్యాంగంలోని అధికరణాలు 15, 29, 2 ఉల్లంఘించడమే. ఎందుకంటే ఇవి బాలాజీ కేసు ఏఐఆర్ 1963 SC 649 విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన యోగ్యతా సూత్రాలకు భిన్నంగా కేవలం కులాలు ఆధారంగా రూపొందించబడ్డాయని జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. ఇది ఎంతో దురదృష్టకరం. దేశానికి స్వతంత్రం రాకపూర్వం నుంచి కొన్ని కులాలు సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణించబడుతూ వచ్చాయి. అలా కులాలు అన్న పదానికి వర్గాలుగా ముద్రపడింది. కాకా కలేకర్ సారథ్యంలో పనిచేసిన బీసీ కమిషన్ కూడా కులాలు అంటే వర్గాలుగానే గుర్తించింది. కానీ ప్రతిసారి బీసీ వర్గీకరణ అంశం కోర్టుల్లో సవాలు చేయబడుతూనే ఉంది. చాలా సందర్భాల్లో అందుకు రాజకీయ ప్రయోజనాలే కారణమవుతున్నాయి. చివరికి ప్రతి కేసుని కోర్టు కొట్టివేస్తూనే ఉంది. అందుకు కారణం ఏమంటున్నాయి కోర్టులు? ఈ రిజర్వేషన్లు వర్గాల ఆధారంగా కాక కులాల ఆధారంగా జరిగాయి అని. కోర్టులు ఎప్పుడైతే ఈ వైఖరిని అవలంబించాయో దాని ఆధారంగా ప్రభుత్వాలు, అంటే ప్రభుత్వంలో ఉండే పార్టీలు వెనుకబడిన కులాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ వచ్చాయి. ఎలా? రాజకీయంగా లబ్ధినిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వడం, అవి కోర్టులో నిలిచేవి కాకపోవడం, అలా నిలవని తెలిసే ప్రభుత్వాలు అలాంటి ఉత్తర్వులు ఇస్తూ వచ్చాయి. కోర్టులో న్యాయమూర్తులు కూడా బలహీన వర్గాలు ఎదగడం ఇష్టపడని వాళ్ళే అయి ఉంటే ఖచ్చితంగా కేసులు నిలబడేటి కాదు. ఇలా జరిగింది హైకోర్టుల గదే కదా. ఇక్కడ ఒక్క నిమిషం.
అలాంటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో బలహీనమైన కారణాలను కావాలని దట్టిస్తారు. బలహీనమైన కారణాలను కోర్టులో ఈజీ కొట్టుడు పోతందుకు బలహీనమైన కారణాలను దట్టిస్తారు అని నేను అనడానికి తగిన కారణం ఉంది. నేను కేంద్ర మంత్రిగా ఉండగా బలహీన వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడేలా హైకోర్టుల న్యాయమూర్తుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ ఉత్తర్వులు జారీ చేయించాను. అప్పుడు హైకోర్టులో వచ్చి కూర్చుంటే రెడ్డి న్యాయమూర్తి గారు వచ్చి కూర్చుంటే రిటైర్ అయ్యేదాకా ఆయన దిగిపోయేటప్పుడు కొలీజియం పేరుతో వాళ్ళ మనమలను కొడుకులను తీసుకొచ్చి న్యాయమూర్తులను చేస్తుండే. పుంజాల శివశంకర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యి ఏం చేసిందంటే వీళ్ళని ఉంచొద్దని ఈడికేని త్రిపురకు ఈడికేని ఢిల్లీకి ఇతర ట్రాన్స్ఫర్ చేస్తూ పెట్టిండు. ట్రాన్స్ఫర్ తీసుకొచ్చిందే పుంజాల శివశంకర్ గారు. ఆ చేసిన తర్వాత అప్పుడు కొంతమంది బీసీ న్యాయమూర్తులు ఎంటర్ కాగలిగారు. నేను మంత్రిగా దిగిపోయిన తర్వాత జనతాదళ ప్రభుత్వంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని అభ్యర్థించాను. ఆ దిశగా ఆ ఉత్తర్వుని నేనే తయారు చేసి పంపించాను. శివశంకర్ గారు తయారు చేసి పంపించిండు. చివరికి ఆ ఉత్తర్వులనే విడుదల చేశారు. విపి సింగ్ మండల్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులను తయారు చేసింది మన తెలుగు బిడ్డ మన బీసీల బిడ్డ పుంజాల శివశంకర్ తయారు చేసి పంపిన ఉత్తర్వు అది. అదే కాదు, అంతకుముందు నేను మంత్రిగా ఉండగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి నేను జారీ చేయించిన ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడ్డాయి. నేను స్వయంగా మనసు పెట్టి తయారు చేసిన ఆ ఉత్తర్వులన్నీ సుప్రీంకోర్టు శల్య పరీక్షలకు నిలిచాయి. కారణం ఒక్కటే, గత అనుభవాల దృష్ట్యా నేను తయారు చేసిన ఈ ఉత్తర్వులన్నీ ఒక్కటంటే ఒక్క లొసుగు లేకుండా న్యాయ పరీక్షకు నిలబడేలా 1కి 4 సార్లు రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిబింబిస్తుందా లేదా అని చూసుకొని మరీ తయారు చేశాను. ఎంత పక్షపాత ధోరణి ఉన్న న్యాయమూర్తులు సైతం కొట్టివేసేందుకు వీలు లేకుండా ఉండాలని తాపత్రయపడ్డాను. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలని నేను పడిన ఆరాటాన్ని న్యాయంగా గుర్తించి సమర్థించిన ముఖ్యమంత్రుల ఉత్తర్వులు సైతం కోర్టులో న్యాయమూర్తుల కులపక్షపాత ధోరణికి బలైపోతుంటే గుండె తరుక్కపోతుండేది. అందుకే బీసీలకు న్యాయం జరగాలన్న నా కసి పట్టుదల ఉత్తర్వులను తయారు చేయడంలో చూపించే ప్రయత్నం చేశాను. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే, ఏ ఒక్క ఉత్తర్వు కోర్టులో వీగిపోకూడదు. మండల్ కమిషన్ నివేదికను ఛాలెంజ్ చేస్తూ కాకా కలేకర్ కమిషన్ అయిపోయింది. మనం బీసీలుగా గుర్తించడానికి జాబితా నీలం సంజీవ రెడ్డి కొట్టేసిండు. అసలు వీళ్ళకు గుర్తింపే లేదని వదిలేసిండు. ఆ తర్వాత మండల్ కమిషన్ వచ్చింది విపి సింగ్ ప్రభుత్వంలో. మండల్ కమిషన్ నివేదికను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైనప్పుడు ఆ కేసులో ఆ నివేదికకు అనుకూలంగా వాదించిన న్యాయవాదులు స్వయంగా వచ్చి నన్ను కలిశారు. సార్, మీరు ఎంతో పకడ్బందీగా ఉత్తర్వులు తయారు చేయబట్టే మేము సులువుగా ఈ కేసును గెలవగలిగాం అంటూ వాళ్ళు తమ ఆనందాన్ని నాతో పంచుకున్నారు. అనంతరామన్ కమిటీ, ఇక ఇక్కడి కథ ఇంకొక స్టెప్. తెలంగాణ ఏది ఈ ప్రాంతంలో అనంతరామన్ కమిటీ నివేదిక బయటకు రాగానే దాని చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సేమ్ ఇప్పుడు కులగన్నను జీవోను ప్రశ్నించినట్టే అప్పుడు దాఖలైంది. అనంతరామన్ కమిటీ నివేదిక తయారు చేస్తున్నప్పుడు అందులో న్యాయపరమైన అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్లీడర్గా నేను నా శాయశక్తుల కమిటీకి సహకరించాను. రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్గా ఉన్నప్పుడు కోర్టులో కమిటీ నివేదికను సమర్థించే బాధ్యతను కూడా నాకే అప్పగించారు. ఆ న్యాయమూర్తి కులపక్షపాత వైఖరిని నేను చూపించిన న్యాయ సూత్రాలు ఏమీ ఒప్పించలేకపోయాయి. మళ్ళా రెడ్డి ఆయన ముంగట్టే వాదించాడు. కానీ ఆ రెడ్డి ఆయన కులపక్షపాతం చూపించిండు. అనంతరామన్ కమిటీ సిఫార్సుల్ని కోర్టు కొట్టేసింది. అప్పుడు సుప్రీంకోర్టుకు అప్పులు చేశాం. అక్కడ నేను వాదించాను. అప్పుడు అవే న్యాయ సూత్రాల ఆధారంగా బీసీల అర్హతలు ఆధారంగా వాదించాను. అక్కడ కేసు గెలిచాం. చివరికి ఆ సిఫార్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇవాళ మన బీసీల జాబితా ఉందా? ఈ జాబితా నిలబడ్డదంటే పుంజాల శివశంకర్ గారు ఇక్కడ రెడ్లు కేసేసి కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయి మెప్పిచ్చి తీసుకొచ్చి ఇవాళ ఈ జాబితా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే బలహీన వర్గాల కోసం ఏదన్నా చేయాలన్న సంకల్ప శుద్ధి పాలకులకు ఉండాలి. ఉండగానే సరిపోదు. ఆ తపన కార్యరూపం దాల్చాలంటే సమాజంలోని ఏ ఇతర వర్గాల నుంచి కానీ రాజకీయ శక్తుల నుంచి కానీ ఎటువంటి అవరోధాలు రాని విధంగా ముందస్తు యోచన చేసి అప్పుడు బిల్లును కోర్టులో నిలిచేలా పకడ్బందీగా రూపొందించాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. నీలం సంజీవరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన దామోదరం సంజీవయ్య మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. శ్రీ దామోదరం సంజీవయ్య మద్దతుదారులు అధికులు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కాబట్టి వాళ్ళందరి లైసెన్సులు రద్దు చేశాడు. వాళ్ళు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఫలితం లేకపోయింది. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా లైసెన్సులు రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ నింద ప్రభుత్వ రాజకీయ సారథిగా ముఖ్యమంత్రికి తగలాలి కదా. ముఖ్యమంత్రి చేసిన తప్పు కదా. కానీ రవాణా శాఖ మంత్రి సుప్రీంకోర్టు బోన్లో నిలబడి ప్రమాణం చేసి మరి లైసెన్సుల రద్దు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి వల్ల ప్రభావితం అయింది కాదు అని చెప్పి నీలం సంజీవరెడ్డి తప్పించుకుంటేందుకు రవాణా శాఖ మంత్రి అనే బక్రాన్ని బలి చేసిండు. చూసుకోయిగా
అంటే ఆ నింద తన మీద వేసుకున్నాడు. వాదోపవాదనలన్నీ ముగిశాక సుప్రీంకోర్టు తన తుది తీర్పులో బస్ ఆపరేటర్ల పిటిషన్ అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని తీర్పునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత స్పష్టమైన నింద రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి తన ప్రతిష్టను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే, ముఖ్యమంత్రి పదవికి నీలం సంజీవ్ రెడ్డి 1964 ఫిబ్రవరి 20న రాజీనామా చేయక తప్పలేదు. వెనుకబడిన వర్గాల పట్ల తన ఏవగింపుని చివరి నిమిషంలో కూడా రాజీనామా చేసిపోయేటప్పుడు నీలం సంజీవ్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఏం చేసిండో చూడండి. వెనుకబడిన వర్గాల పట్ల తన ఏవగింపుని చివరి నిమిషంలో కూడా నీలం సంజీవ్ రెడ్డి వెలగెక్కారు. ఎలాగంటే రాజీనామా లేఖని గవర్నర్కు పంపే కొద్ది రోజుల ముందు అప్పటికే ఆయన అనుమతితో మేము రూపొందించాం, ఖరారు చేసి ఉంచిన వెనుకబడిన తరగతుల ఫైలుని తనంతట తానే తెప్పించుకొని దాన్ని రద్దు చేస్తూ 1964 ఫిబ్రవరి 3న ఉత్తర్వులు జారీ చేసిపోయారు. పోయేటోడు పోతూ బీసీల జాబితా కొట్టేసిపోయింది నీలం సంజీవ్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు. అప్పటికే వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రతి ప్రభుత్వ హయాంలోనూ మాలాంటి వాళ్ళం వెనుకబడి రిజర్వేషన్ల కోసం బీసీ జాబితాను తయారు చేయించడం, దాన్ని న్యాయస్థానాలు రద్దు చేయడం పరిపాటు అయిపోయింది. పై సంఘటనలో మాత్రం ఏ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మేము రిజర్వేషన్లు కోరుతూ బీసీ జాబితా తయారు చేయించామో అదే ముఖ్యమంత్రి రద్దు చేయడం మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన దుర్ఘటన. గంత దుర్మార్గులు ఉంటారు చూడ్రి. సరే, సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది కదా, అప్పుడు కూడా తన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి కులస్తులే వచ్చేలా చూసుకున్నారు. అలా కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ఆ పదవికి పోటీ బలగల శక్తిమంతుడు అల్లూరి సత్యనారాయణ రాజు. ఆయనలో సంజీవ రెడ్డికి పోటీదారు కనబడేవాడు. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే మిన్నా అని భావించేవాడు. ఆయనకున్న ప్రతిష్ట కూడా అంత ఉన్నతంగా ఉండేది. 1960లోనే రాజుగారు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. ఆయనకి పార్టీలో అంత మంచి పేరు ఉండేది. కానీ ఆయన పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించి పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ సూచనను పాటిస్తూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడలేదు. అలా సంజీవరెడ్డి సీఎం అవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఇక శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 6 మాసాల ముందే రాజుగారు కన్నుమూశారు. బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో మేము మళ్ళీ బీసీల జాబితా ఆమోదం కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. అప్పుడు మాకు సహాయపడిన కాంగ్రెస్ నాయకుడు జేవి నరసింగరావు. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. 1957లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన హైదరాబాద్లోని బేగం బజార్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1962 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని తన స్వస్థలమైన లక్షెట్టిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అయితే ఆయనకున్న రాజకీయ అనుభవం, తనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆయన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డుకి చైర్మన్గా నియమించారు. 1967 ఎన్నికల్లో జేవి నరసింగరావు అదే లక్షెట్టిపేట నుంచి గెలుపొందడంతో ఆయన్ని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో ఉపశమన చర్యలో భాగంగా నరసింగరావుకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 1962లో తాను ఓడిపోయిన లక్షెట్టిపేట నియోజకవర్గం నుంచే 1967లో మళ్లీ పోటీ చేయాలని శ్రీ నరసింగరావు కోరుకోవటం వెనకాల ఒక విశేషం ఉంది. ఆ నియోజకవర్గంలో 55% పైగా ఓటర్లు మున్నూరు కాపులే. మేము తాపత్రయపడుతున్న బీసీ జాబితా విషయంలో మాకు సహాయపడడం ద్వారా 1967 ఎన్నికల్లో తనకు 300 కాపుల మద్దతు లభిస్తుందని కూడా ఆయన విశ్వసించారు. మా నియోజకవర్గానికి నేను చేయగల ఉపకారం ఇంతకన్నా గొప్పది ఏముంటుంది శివశంకర్ గారు అన్నారు. శ్రీ నరసింగరావు మేము బీసీల జాబితా ఆమోదం కోసం ఆయన కలిసినప్పుడు జీవితకాలం ఆ నియోజకవర్గం ఆయనదే అవుతుందేమో అన్న నమ్మకం కూడా నరసింగరావు ద్వారా స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని కలిశాం. ఎప్పట్లాగానే బీసీల జాబితా గురించి మేము చేస్తూ వచ్చిన ప్రయత్నాల గురించి ఆయన వివరంగా చెప్పారు. బీసీల జాబితా తయారు చేయడానికి కొన్ని బీసీల జీవితాలే పోయినాయి చూడండి. వివరంగా చెప్పాను. ఆయన అంతా ఓపికగా విన్నారు. ఫలితంగా 1966లో బీసీ జాబితా ఖరారు చేయడం కోసం ఆయన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్, న్యాయశాఖ కార్యదర్శి ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సహకరించాలని కూడా ఆయన ఆదేశించారు. అనధికారికంగా సహకరించేందుకు నన్ను కూడా ఈ ఉపసంఘం ఆహ్వానించింది. అప్పటికే దశాబ్ద కాలం పైగా ఇదే పని మీద తిరుగుతున్నాను. ఎస్సీ ఎస్టీలు మినహా సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన మిగతా వర్గాలకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నాను. సహాయపడకుండా ఎలా ఉంటాను? ఆనందంగా అంగీకరించాను. ఈ మంత్రివర్గ ఉపసంఘం కింద పనిచేసే అధికారులతో నేను భేటీ అయ్యాను. ఎలాంటి వెనుకబడిన వర్గాలను అంటే ఏ ప్రామాణికతలతో వెనుకబడి వర్గాలను నిర్ణయించాలన్న అంశం మీద మేము చర్చలు ప్రారంభించాం. విద్యాపరంగా వెనుకబడతనం, జీవన ప్రమాణాలు వెనుకబడతనం, ఆర్థిక స్తోమతలో వెనుకబడతనం, వృత్తిపరంగా సామాజిక హోదా స్థాయి, ఆది నుంచి కులం పట్ల సమాజానికి ఉంటున్న చిన్న చూపు, ఇవే అర్హతలుగా తీసుకున్నాం. ఆ ప్రకారం గణిస్తే మొత్తం 109 కులాలు జాబితా తయారైంది. మరికొన్ని సామాజిక కారణాల వల్ల పస్సీ కులస్తులను, ముదిరాజులను, మున్నూరు కాపులను కూడా బీసీలలోకి చేర్చిండు. ఇవాళున్న ముదిరాజులను బీసీలలో లేకుండే బీసీలలో చేర్చిండు పుంజాల శివశంకర్ గారు. మున్నూరు కాపులను కూడా అందులో చేసిండు, పస్సీ వాళ్ళను కూడా చేర్చిండు. 109 ఉన్నటువంటి కులాలను 112 కులాలుగా మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో మంత్రివర్గ ఉపసంఘం సంతృప్తి చెందింది. ఆ ప్రకారం మొత్తం 112 కులాల బీసీల జాబితాలో చేరుస్తూ 1966 జూలై 29న జీవో నెంబర్ 1880
ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం 112 కులాలను బీసీలుగా గుర్తిస్తూ వృత్తి విద్యలను, ప్రభుత్వ ఉద్యోగాలను, ఉపకార వేతనాలు, రిజర్వేషన్లు పొందడానికి వీళ్ళంతా అర్హులు. స్కాలర్షిప్లు, వృత్తి విద్యా కోర్సులు, రిజర్వేషన్ పొందడానికి వీళ్ళంతా అర్హులను ఒక జాబితా తయారు చేశారు. శరామామూలే అన్నట్టుగా ఈ ఉత్తర్వును కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ పిటిషనర్ పేరు పి సాగర్. ఎప్పట్లాగే హైకోర్టు ఈ జీవోను కూడా కొట్టేసింది. కేసు విచారించిన ధర్మాసనానికి సారథి ఎవరు? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి. జడ్జి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగంలోని అధికరణం 15లోని నియమం 4 ప్రకారం ఈ జాబితా తయారు చేయడానికి ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకున్నారో వివరాలు సమర్పించాలంటూ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ఆదేశించింది. అవన్నీ ఉన్నాయి కదా, వాటిని ప్రభుత్వం సమర్పించాలి కదా. కానీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు కదా, న్యాయశాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ డైరెక్టర్ వంటి నిపుణులు ఎన్నో అంశాలు పరిశీలించి జాబితా తయారు చేశారు. అలాంటి అధికారులు ఎలా నిపుణులు అవుతారో అర్థం లేదు అంటూ కోర్టు జీవోను. నిపుణులు ఎవరు? అధికారులు నిపుణులు ఎట్లయితారని కొట్టేసిందట రెడ్డి. అధికారులు నిపుణులు కావద్దా? బీసీల జాబితాను తయారు చేయడానికి రెడ్డి న్యాయమూర్తి గారు కొట్టేసిండు. అప్పుడేమో నీలం సంజీవరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు కొట్టేసిండు. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి రేవంత్ రెడ్డి దాకా ఏం జరిగిందో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు అడిగినట్లే సమాచారం అడిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో వాదించిన లాయర్లు కూడా సుప్రీంకోర్టుకి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అంతే, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ జీవో 1880ని కొట్టివేయడం న్యాయమే అని తీర్పునిచ్చింది. అంటే వీళ్ళు కోర్టులో కూడా చాలా బలహీనంగా వాదిస్తారు అన్నట్టుగా. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ రోజు చాలా దుఃఖపడ్డాను. ఎన్ని సంవత్సరాల పోరాటం ఇది, ఎంత మనసు పెట్టి పనిచేశాను ఈ బీసీ జాబితా కోసం, బీసీలకు రిజర్వేషన్ల కోసం, నిజంగా వెనుకబడిన బీసీల సంక్షేమం కోసం. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించలేకపోయానని నన్ను నేనే తిట్టుకున్నాను. నాకు నేనే శాపనార్థాలు పెట్టుకున్నాను. అయినా నేను వదలలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, జేవి నరసింహారావు చుట్టూ మళ్ళీ ప్రదక్షిణలు మొదలు పెట్టాం. అప్పటికి శ్రీ నరసింహారావు 1967 నాటి ఎన్నికల్లో లక్షెట్టిపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై శ్రీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆయన అధికారులను పిలిపించి బీసీల జాబితా విషయంలో మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పారు. మళ్ళీ మొదలుపెట్టిండు మళ్ళీ జాబితా తయారు చేయడం. కానీ అధికారులు గతంలో చేసిన కసరత్తుని మళ్ళీ చేయాలనేసరికి ఉత్సాహం కనబడలేదు. అలా నాకే అనిపించిందో, నిజంగా వాళ్ళలో ఆసక్తి కొరబడిందో తెలియదు. ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఎవరో ఒకరిని నిందిస్తే సరిపోతుందా? ఏ ఒక్కరిని నిందించాలి? అయినా రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలు అని మాత్రమే ఉంది. బీసీలు అంటే నిర్వచించి ఉంది తప్ప ఆ బీసీల అభ్యున్నతికి నిర్దిష్టమైన మార్గాలు సూచించి ఉండలేదు. ఆ రాజ్యాంగమే ఈ పరిస్థితికి కారణం అనుకోవాలా? లేక బీసీల ఎదుగుదలని సహించని, భరించలేని పెత్తందారి వర్గాలు కల్పిస్తున్న అవరోధాలు అనుకోవాలా? లేక పక్షపాత వైఖరితో బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నా, లేదా రాజ్యాంగ స్ఫూర్తిని సరైన కోణంలో నిర్వచించి అన్వయించలేకపోతున్న న్యాయమూర్తులు కారకులు అనాలా? లేక బీసీల పట్ల సానుకూల దృక్పథంతో బలమైన వాదన చేయలేకపోతున్న న్యాయవాద నిపుణులు బాధ్యులు అనాలా? రాజ్యాంగాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నానంటే నా వాదనకి ఒక ఆధారం ఉంది. అధికరణం 15(4) ఏం చెప్తుందంటే, ఈ అధికరణం కానీ అధికరణం 29(2) కానీ సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు లేదా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యను నిరోధించవు. అధికారం 15(4) స్పష్టంగా చెప్తుంది. ఈ దేశంలో వెనుకబడిన వర్గాలు ఉన్నాయి కానీ వెనుకబడిన కులాలు కాదు. న్యాయస్థానాల్లో కానీ ఇతర వేదికల్లో కానీ అనేక సందర్భాల్లో వెనుకబడిన తరమని నిర్వచించడానికి కులం ఒక్కటే ప్రాతిపదిక కాదు, ఇతర లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఎవరైనా వెనుకబడిన వర్గాలని చెప్పాలంటే కులానికి మించిన ఇతర వెనుకబాటు లక్షణాలను చూపించాలి. ఆ లక్షణాలు ఏమిటై ఉండాలి? ఏ లక్షణాలు పరిగణలోకి తీసుకుంటే ఎన్ని కులాల వెనుకబడిన వర్గాలు అనే శ్రేణి కిందకు వస్తాయి? ఈ నిర్వచించే తీరులోనే అసలు సమస్య అంతా వస్తుంది. ఏ న్యాయమూర్తి మనసుకి ఏది నచ్చితే అది నిర్వచనం అన్వయిస్తున్నారు. కేసులు విచారిస్తున్న న్యాయమూర్తుల వ్యక్తిగత విచక్షణకే ఈ నిర్వచనం వదిలివేయబడుతోంది. 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగి, నరసింహారావు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఒక తపన, ఒక ఆరాటం, ఒక కసి, ఒక పట్టుదల నన్ను వదిలిపెట్టలేదు. తిరగ్గా మరోసారి ఇది ఒక కొలిక్కి వచ్చింది. 1968 ఏప్రిల్ 12 నాడు ఒక కొత్త కమిషన్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు 870 జారీ చేసింది. ఈ జీవోలో ఒక విషయం స్పష్టంగా పేర్కొంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జాబితాను తయారు చేయడం, విద్యాపరంగా, ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధికి అవసరమైన అంశాల విషయంలోనూ, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, ఉపకార వేతనాల వంటి అంశాల విషయంలోనూ, ప్రభుత్వ సర్వీసులో నియామకాల్లో రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వానికి నిర్దిష్టమైన సిఫార్సులు చేయడం ఈ కమిషన్ లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. ఈసారి ఈ కమిషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన మనోహర్ పెర్షాద్ను ప్రభుత్వం నియమించింది. కానీ 1968 అక్టోబర్లో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. 1969 అక్టోబర్ 29న అనంతరామన్ అనే ఒక రిటైర్డ్ ప్రభుత్వ అధికారిని ఆ స్థానంలో ప్రభుత్వం నియమించింది. ఇగో ఇక్కడి నుంచి అయ్యా దెబ్బ, ఈ దెబ్బ చూడ్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా పోతుంది. ఈ కమిషన్ సుదీర్ఘమైన, విస్తృతమైన కసరత్తు చేసింది. రాష్ట్రంలో అనేక గ్రామాలు, కుగ్రామాలు తిరిగింది. వివిధ వర్గాల సామాజిక చరిత్రను, ఆ చరిత్రకు ఈ అధ్యయనం జరిగే నాటికి ఆ కులాల జీవన ప్రమాణాలకు గల అనుబంధాన్ని విశ్లేషించడం, వెనుకబడిన
తనాన్ని బట్టి వాళ్ళని వర్గీకరించడం, వాళ్ళ వెనుకబడిన స్థాయి లేదా వాళ్ళలో అభివృద్ధి స్థాయిని అంచనా వేయడం వంటి పనులు ఈ కమిషన్ నిర్వహించింది. ఎంత లోతుగా ఈ కమిషన్ వెళ్ళిందంటే సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాల్లో కూడా ఎవరికంటే ఎవరు ఎంత వెనుకబడి ఉన్నారు అంటే బీసీలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది. సమగ్రంగా అధ్యయనం చేశాక ఈ కమిషన్ 93 కులాలను సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా నిర్ణయించింది. ఆ వర్గాలను కూడా ఏబిసిడి అనే శ్రేణులుగా విభజించింది. అలా తన విస్తృత అధ్యయన ఫలితాలను నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన విశ్లేషణను సిఫార్సులను 1970 జూన్ 20 నాడు ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ సిఫార్సులను అంగీకరిస్తూ 1970 సెప్టెంబర్ 23న విద్యాశాఖ ద్వారా జీవో నెంబర్ 1793ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇక ఆ జీవో 93 కులాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినవిగా గుర్తించింది. అలాగే ఏబిసిడి శ్రేణులుగా వర్గీకరించడానికి కూడా ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాదు ఆ కమిషన్ సిఫార్సులు అనుసరించి ఆ 93 కులాలకు వైద్య వృత్తి కోర్సులో మెడికల్ సీట్లలో 25% రిజర్వేషన్ కల్పించాలని అనంతరామన్ కమిషన్ సిఫార్సు చేసింది. 1969 సెప్టెంబర్ 3వ వారంలో ఈ ఉత్తర్వుని ప్రభుత్వం జారీ చేసింది. అప్పటికి 2 వారాల ముందే జేవి నరసింహారావు నాతో మాట్లాడారు. మిమ్మల్ని ప్రభుత్వ ప్లీడర్గా నియమిస్తున్నాం శివశంకర్ గారు, మీకు అభ్యంతరం ఉండదనుకుంటానని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పిన 2 రోజుల్లోనే నేను ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా నియమించబడ్డాను. నేను ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మీ పనితీరు ముఖ్యంగా బీసీల జాబితా గురించి గత 2 దశాబ్దాలలో మీరు చేస్తున్న అలుపెరగని పోరాటం ఈ నియామకానికి ప్రధాన కారణం. గతంలో కోర్టులో ఈ జాబితా ఉత్తర్వులు వీగిపోతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మీ అనుభవంతో అనంతరామన్ కమిషన్ సిఫార్సులు కోర్టుల్లో ఎవరన్నా సవాల్ చేసినా వీగిపోకుండా గెలిపించేలా మీరు చూడాలి. కోర్టులో ఎవరన్నా సవాల్ చేసినా, కోర్టులో ఎవరు సవాల్ చేయకపోతుంటది, ఎవరన్నా సవాల్ చేస్తే ఇయ్యాలైనా కథనే వీగిపోకుండా గెలిపించేలా మీరు చూడాలి. అంటే ఈసారి కూడా వీగిపోతే ఇంకా ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నం చేయి. అనంతరామన్ కమిషన్ తర్వాత ఇంకా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు ఇక చేయాలి బీసీల జాబితాని అని నాకు అర్థమయ్యేలా సీఎం బ్రహ్మానంద రెడ్డి నాకు సూచించారు. ఆ రోజు రావడానికి, ఎందుకంటే ఆయనకు కూడా తెలిసి రాదు పోదు చూసుకుందామని, ఆ రోజు రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మెడికల్ కాలేజీల అడ్మిషన్ పరీక్షలో విజేతలు కాలేకపోయిన కొంతమంది విద్యార్థులు ఈ రిజర్వేషన్ల జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. యథాప్రకారం 1971 మే 13 నాడు హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఉత్తర్వులు చెల్లవు. ఈసారి హైకోర్టు తీర్పులో కారణాలు ఏమంటే రాజ్యాంగంలోని అధికరణం 15(1) అధికరణం 29లను ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నాయి. పైగా అధికరణం 15(4) కింద నియామకాలకు అనుగుణంగా రూపొందించబడలేదంటే కొన్ని వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేయడం విషయంలో విశ్వసించదగిన ప్రతిపాదికలను ప్రభుత్వం సమర్పించలేదు. నాకు ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. ఏదైనా సరే దీని అంతు చూడాల్సిందే అనుకున్నాను. ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ అప్పీల్ చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని అర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన న్యాయవాది గారు అలా అప్పీల్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించగలదని లిఖితపూర్వకంగా కోరిండు. ఏది ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు పోతా అంటారు కదా, వీళ్ళు పోయేదేం ఫేకు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాం, ఎంత కసరత్తు చేశాం, జాబితాలో చేర్చిన ప్రతి ఒక్క వెనకబడిన కులం విషయంలోనూ హేతుబద్ధత కోసం ఎంత చరిత్ర తిరిగేశాం, ఎంతమంది మనుషులం ఎన్నేసి మాసాల పాటు ఈ అంశం మీద లోతుగా విస్తృతంగా పర్యటన చేసి పనిచేశాం, ఎన్ని కమిషన్లు వేసుకుంటూ వెళ్ళాం. నా ఆవేదన ఆవేశం నన్ను వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికే ఈ అప్పీల అనుభవంతో తలబొప్పి కట్టేసింది. అందుకే నా అభ్యర్థన మీద ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. నేను నాకున్న అన్ని మార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చాను. జనాభాలో 50% పైగా ఉన్న బీసీల సంక్షేమానికి సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం కాకపోతే ఈ భూమి మీద మరే ప్రభుత్వానికైనా ఆసక్తి ఉంటుందా? ఇదే విషయాన్ని నొక్కి చెప్పాను. చివరికి నా తుది ప్రయత్నంగా ఒక మాట స్పష్టం చేశాను. ప్రభుత్వం అప్పీలుకు అంగీకరించకపోతే నాకు ఈ ప్రభుత్వ ప్రధాన న్యాయవాది పోస్టుతో పని లేదు. రాజీనామా చేస్తాను. చేసి హైకోర్టు తీర్పు మీద నేనే సుప్రీంకోర్టులో బీసీల తరఫున పిటిషన్ వేస్తాను అని బెదిరిస్తే అప్పుడు చివరికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం తరఫున 2 సెట్ల పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశాను. పిటిషనర్ అయిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకటి, పి శివశంకర్ ఇంకోటి, 3 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. నేను 1953లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా రాజ్యాంగానికి అనుగుణంగా బీసీల జాబితా తయారీ కోసం ప్రారంభమైన మా ప్రయత్నాలు ఎప్పుడెప్పుడు ఎలాంటి మరుపులు తిరుగుతూ వచ్చాయో ఆ చరిత్ర అంతా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఏకరువు పెట్టాను. 1956లో తొలి బీసీ జాబితా హైదరాబాద్ ప్రభుత్వం ప్రకటించిన అప్పటి నుంచి కోర్టులో వీగిపోయిన ప్రతిసారి మళ్ళీ ఆ జాబితాను మరింత హేతుబద్ధంగా తయారు చేయాలని చేసిన ప్రయత్నాలు అన్ని పూసగుచ్చినట్టు కోర్టు ముందు వివరించిండు. అంత చేసినప్పటికీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన వీగిపోతూనే వచ్చిందని. కానీ ఈసారి మాత్రం అనంతరామన్ కమిషన్ చారిత్రక ఆధారాలతో సహా బీసీల పుట్టు పూర్వోత్తరాలను తవ్వి తీసి అవకాశం ఉన్న అన్ని కోణాల్లో వారి వెనుకబడిన తీరును గుర్తిస్తూ తగిన శాస్త్రీయమైన ఆధారాలతో విస్పష్టమైన హేతుబద్ధతతో ఈ బీసీల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని నేను ఆ విచారణలో గంటల తరబడి పుంజాల శివశంకర్ గారు సుప్రీంకోర్టులో బీసీల పక్షాన వాదించుడు. గంటల తరబడి అసలు ఎవరు బీసీ అన్న నిర్వచనం దగ్గర నుంచి ఏ కులాలు ఏ కోణాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మద్దతును ప్రభుత్వం కల్పిస్తే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వాళ్ళు ఎదిగే అవకాశాలు లభిస్తాయి, అలాంటి నిర్ణయాలకు మార్గదర్శక సూత్రాలు ఎలా ఉండాలి, గతంలో జరిగిన అధ్యయనాలతో పోలిస్తే అనంతరామన్ కమిషన్ ఎంత స్పష్టంగా లోతుగా సమగ్రంగా హేతుబద్ధంగా
విధంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తన సిఫార్సులు తయారు చేసిందో కూడా న్యాయమూర్తుల మనసుకు ఎక్కేలా క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళాను. ధర్మాసనం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు, వివరాలను, ఆధారాలను, దృష్టాంతాలను వగైరా అన్ని కుమ్మరించాను. వాళ్ళకి అడగడానికి ఏమీ లేదు అనే దశ దాకా నేను నా శక్తి మేర వాదిస్తూ వచ్చాను. కోట్ల మంది బీసీల భవిష్యత్ అభ్యున్నతికి సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉన్నది కదా. ఎన్నో లక్షల బీసీ కుటుంబాల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలంటే ఈ తీర్పు ఒక్కటే అవకాశం కదా. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఆవేశం పొంగుకొచ్చేది. కానీ ఆ ఆవేశమే నా అవిశ్రాంత పోరాటానికి శక్తినిచ్చింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీల జాబితా సరైనదే, ప్రభుత్వం ఈ జాబితా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు తెచ్చింది. మొత్తానికి 1952 నుంచి కొట్లాడి దశాబ్దాల పాటు కొట్లాడి ఆఖరికి పుంజాల శివశంకర్ గారే సుప్రీంకోర్టులో వాదించి ఓకే చేసిండు. ఇక్కడ రెడ్డి న్యాయమూర్తులు అందరూ తొక్కి పెట్టి కొట్టేస్తా ఉంటే సుప్రీంకోర్టు పోయి తెచ్చిండు ఆ బిడ్డ. ఇది ఆ తీర్పు సారాంశం. ఆ తీర్పు వెలువడిన క్షణంలో ఆనందం, ఉద్వేగం పట్టలేక అక్కడే చాలాసేపు కులబడిపోయాను. రాబోయే కాలంలో ఎన్ని తరాల బీసీల పిల్లలకి ఈ తీర్పు వల్ల మంచి భవిష్యత్తు లభిస్తుందో అన్న ఆశ మళ్ళీ నాలో చిగురించింది. 1972 జనవరి 28 నాడు నా కళని నిజం చేస్తూ 1970 సెప్టెంబర్ 23 నాటికి ప్రభుత్వం జీవో నెంబర్ 1793 చెల్లుబాటు అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్వి బలరాం తదితరులకు మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జనాభాలో భారీ శాతం సంఖ్యాబలం కలిగిన బీసీలకు 1953 నుండి 72 వరకు అంటే 2 దశాబ్దాల పాటు ఈ న్యాయం దూరమైపోయింది. చివరికి ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య హోరాహోరీ జరిగిన పోరులో అత్యంత నిబద్ధతతో పనిచేసే న్యాయవాదులు, బీసీ శ్రేయోభిలాషుల బృందం సాయంతో ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురాగలిగాం. దేశ భవిష్యత్ నిర్మాణంలో పాల్గొంటున్న అధిక శాతం జనాభా కోసం జరిగిన ఈ న్యాయ పోరాట యజ్ఞ ఫలితం నాకు అనిర్వచనీయమైనది, ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ వర్గాల్లో నేను భాగమే కాదా. రాజ్యాంగబద్ధంగా అమలు జరగాల్సిన అన్న అంశం విషయంలో 1953లో ఈ పోరాటం ప్రారంభించాను. అప్పట్లో లాయర్గా కాదు, ఒక స్వచ్ఛంద కార్యకర్తగా ప్రారంభించాను. ఈ పోరును చివరికి నేను లాయర్గా నా గలం విప్పి న్యాయదేవత ముందు కోట్లాది బీసీల ఆక్రోశాన్ని వెలగక్కడంలో కీలక పాత్ర వహించడంలో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. నేను సుప్రీంకోర్టులో 1972లో గెలిచిన కేసు ప్రకారం బీసీ జాబితా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఆ కారణంగా అమల్లోకి, ఈ చరిత్ర మన బీసీలకు తెలవాలి. ఇక్కడ 1977లో నాకు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుంచి పిలుపు వచ్చింది. 77లో ఆ పిలుపు నాకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది, కేంద్రంలో మంత్రిని చేసింది, న్యాయ వ్యవస్థలో పెత్తందారి కులాల ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం నాకు కల్పించింది. న్యాయ వ్యవస్థలో పెత్తందారి కులాలకు చెక్ పెట్టేది, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేసేందుకు ప్రేరణని, ప్రోత్సాహాన్ని, అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఒకవేళ నేను ప్రధాన న్యాయమూర్తిని అయినా ఇన్ని సదవకాశాలు నాకు లభించేవా? బీసీల కోసం ఇక్కడ ఇది ప్రజలారా ఇది వినండి బాగా. బీసీల కోసం, ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది. అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి రాజ్యాధికారం ఒక్కటే ముగింపు. అదొక్కటే ముగింపు. ఇంతసేపు నేను ఇన్ని పేజీలు మీకు చదివి వినిపించిన ఎందుకు చదివినంటే 1950 నిజాం దిగిపోయినప్పటి నుంచి బీసీలకు హక్కులు రాకుండా రెడ్డి ముఖ్యమంత్రులు, అప్పట్లో పనిచేసిన రెడ్డి న్యాయమూర్తులు ఏ విధంగా మన జాతులను కొల్లగొట్టినో అర్థం చేసుకోరు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బలహీనమైన జీవోలతోటి, ఆ రోజే పుంజాల శివశంకర్ గారు ఇందులో అన్ని రాసుకొచ్చింది, ఈ దొంగలు ఎట్లా చేస్తారు, ఎట్లా మోసం చేస్తారు అనేది. ఆయనే అందుకోసం ఒక బీసీ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ బీసీకి ఏమంటే ఇయ్యలే, నేను ఇయ్యను పో అన్నాడు ముఖ్యమంత్రి నా ముంగట్నే. ఇలా బీసీ అడ్వకేట్ జనరల్ ఉంటే ఆయన దగ్గర పోయి మన వాదన వినిపించేటోళ్ళం. అది లేకుండా చేసిండు. రెడ్డి అడ్వకేట్ జనరల్ను పెట్టిండు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డిలోనే పెట్టిండు. న్యాయమూర్తి గారు ఆయన అప్పటాయన లెక్క లేకుండొచ్చు కానీ రెడ్డే ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. ఈ రెడ్లంతా కలిసి ఇవాళ ఈ జీవో కొట్టుడు పోవడానికి ప్రధాన కారణం. అందుకోసం బీసీలారా వీళ్ళెప్పటికీ మనోళ్ళు కాదు. బీజేపీలో ఉన్నోళ్ళు కానీ, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కానీ, కాంగ్రెస్లో ఈ రెడ్లంతా రాత్రిపూట ఒక్కతాన్నే కూర్చుంటారు. వీళ్ళు మనోళ్ళు గారు. మనకు ఎప్పుడు బాగుపడుతుంది?
ఆయన జీవితం అంతా బీసీల కోసం కొట్లాడిన ఒక మహనీయుడు పుంజాల శివశంకర్ ఏం రాసుకొచ్చిండు మళ్ళొక్కసారి, బీసీల కోసం, ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది, అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే, ఎప్పుడూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి ఇదొక్కటే ముగింపు, ఒక్కటే మార్గం. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ రెడ్లు మనకు న్యాయం చేయరు, ఈ రెడ్డి ప్రభుత్వాలు ఎక్కడున్నా మనకు ద్రోహులే. కాబట్టి బీసీ ప్రజలారా మనము తేల్చుకోవాల్సిందే. అందుకోసమే పుంజాల శివశంకర్ గారు తన జీవితం మొత్తం దీనికోసం త్యాగం చేసిన బిడ్డ. రాజ్యాధికారం ఒక్కటే నీకు దిక్కురా, ఇంకొకటి లేదురా ఈ భూమి మీద అని చెప్పిండు. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది దానికోసం పుట్టింది. ఈ బీసీలను కాపాడడం కోసం పుట్టింది. ఈ బీసీల ప్రయోజనాలను ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే వాళ్ళ తలరాతలు మారుతాయి. నేను 100% చెప్తా ఉన్నా, ఇది మన భవిష్యత్తు మారిపోతుంది. ఈ రెడ్లను, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలను నమ్మకండి. ఇవి దోపిడీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు, జానారెడ్డి రెడ్డి జాగృతిని కేసు వేపిస్తాడు, హరీష్ రావు రెడ్డి లాయర్ని పెట్టి వాదించి కేసు ఓడిపోయేటట్టు చేస్తాడు, బీజేపీ వాళ్ళు సప్పట్లు కొడతారు. ఇది మన బీసీల బతుకు. 1952 నుంచి మొదలు పెడితే 2025 దాకా ఈ రెడ్లు చేస్తున్న మోసం, ఏకరువు పెట్టడం కోసం గతంలో జరిగిన చరిత్రనంతా మీ ముంగడి తీసుకొచ్చిన ఇప్పుడు. అందుకోసమే ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలారా, యువకులారా, అడ్వకేట్లారా, డాక్టర్లు, టీచర్లు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది మనకు రాజ్యాధికార పోరాటమే, ఇది రాజ్యాధికార పోరాటమే. అందుకే ఈ రెడ్ల కుట్రను పటాపంచలు చేసి ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలనే తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విద్యా సంస్థలు మూసివేయాల్సిందే, న్యాయస్థానాలు బహిష్కరించాల్సిందే. ఇవాళ బీసీల ఆత్మగౌరవం మీద కాలు పెట్టినటువంటి ఈ అగ్రకుల పెత్తందారులు ఎవరైతే ఉన్నారో రెడ్లు, వీళ్ళ భరతం పట్టాల్సిందే. అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే జస్ట్ ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎలా చేరాలి, ఏం కథ అనేది ఒకసారి ఈ చిన్న 1 మినిట్ క్లిప్ చూడండి మిత్రులారా. ఈ క్లిప్ చూసిన తర్వాత ఈ పార్టీలో జాయిన్ కండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్న పంచిరంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 986666524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి
మీరు దాంట్లో మన ఇందులో జైన్ కావచ్చు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జైన్ కావచ్చు. ఆ